రీసెంట్గా చూసుకుంటే వైష్ణవి హరిబాబు వీళ్ళ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ విషయము. సో దీన్ని చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది మేడం? అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప అది ఏంటి ఈ విషయంలో? ఒక్కటే అమ్మా, లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ రాలేదు. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకో, ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో, ఇంకా ఏమన్నా దునియా చేసుకో, చంపే రైట్ ఎవరికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా 2 ప్రాణాలు. వాడెవడండి? నీకు చేత కాకపోతే, ఏలుకో చేత కాకపోతే వదిలిపెట్టేసి వాళ్ళ దారిలో వాళ్ళు పోతారు. వాడిని కూడా అదే విధంగా చిత్రహింసలు పెట్టి వాడిని కూడా చంపాలి. ఎందుకంటే ఇవాళ నాట్ ఓన్లీ వైష్ణవి, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఈ సమాజం కూడా ఎట్లుంటుందంటే మొగన్ని వదిలిపెట్టింది అంటారు. ఆడ ఇంట్లో ఉంటే ఆడు చంపుతాడు, బయటకు వస్తే లోకం చంపుతుంది. ఆడవాళ్ళది ఎట్లా ఉందంటే ఈ రకంగా ఉంది పరిస్థితి అనేది. మనము సమాజం మారాలి. ఇలాంటి ఎదవలని వాడు నిన్నేది హాస్పిటల్ తీసుకోవాలి, ఎందుకు తీసుకుపోవాలని? ఆనే చేస్తే ఏమన్నా భూమికి వెళ్తాయి కదా. వాడిని ఇంకా మంచి పెంచి పోషిస్తారు. సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. వాడికి వాళ్ళ అమ్మని ఫస్ట్ షూట్ చేయాలి. దాన్ని అత్తల వల్లనే జీవితాలు నాశనం అవుతున్నాయి. కొడుకుకు బుద్ధి ఉండక్కర్లా. అరే వద్దు, ఆ పిల్ల ఇంత చక్కగా ఉంది, ఆ పిల్ల కావాలని మృత్యు అంటే ఒక అమ్మాయి చావు తీసుకొనికే వచ్చినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఎంబడి వాడి ఇష్టం అని చెప్పేసి ప్రాణం దీనికి వచ్చిండు. వీడు ఇంత దుర్మార్గుడు. ఆ అమ్మాయి ఏమైనా వచ్చినాదరా మీ దగ్గరికి? రాలే కదా. రామసక్కని పిల్ల. ఆ పిల్లని రోజు ఎంత ముద్దుగా ఉంది, ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు? నీ అమ్మని కూడా అట్లనే చంపాలి. నీ అమ్మ చెప్తే చంపినని చెప్తున్నావు కదా. వరకట్నం కావాలా ఎదవా? నీ అమ్మ నిన్ను సంతలో పశులాగా కన్నదారా? నేను ఎవడో ఇచ్చిన కట్నంతో బతుకుతావారా? ఆడదాని సొమ్ముకు అడ్డం పుట్టినవరా ఎదవా నువ్వు? మీ అమ్మ కూడా ఒక ఆడదే కదా, గాడిది. సిగ్గుండొద్దు. డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో. ఓడొద్దన్నారా నేను? ఎందుకు చంపుతారు? కొడక నువ్వు మీ అమ్మ బయటకు వెళ్ళొద్దు. ఇవాళ అత్తల వల్లనే ఎన్నో కాపురాలు నాశనం అవుతున్నాయి. బుద్ధి ఉండాలి ఆడవాళ్ళకు కూడా. ఓ ఇంటికి పోయినప్పుడు మనం కూడా ఓ ఇంటికి కోడలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లలాగా చూడండి. ఏంది సమాజంలో ఇప్పుడు ఆమెను తిట్టినా కూడా ఆడపిల్లనే. వాస్తవమా కదా తమ్మి? వరకట్నమా? ఇవాళ రేపట్లో వరకట్నం ఎక్కడుంది? అంటే వరకట్నం ఇస్తామని చెప్పి కట్నం ఇస్తామని చెప్పి వచ్చినాడు. సిగ్గుండాలే నీకు అసలు? ఏం మనిషి నువ్వు అసలు? ఏ కాలంలో ఉన్నావు? మంచిగా ఇద్దరు యూట్యూబ్ పెట్టుకొని నడుపుకుంటున్నారు. అలా బతికే వాళ్ళని ఎందుకు నువ్వు అది చేస్తున్నావు? నీ కొడుకుని అదుపులో పెట్టుకునేది ఉండే. వాడు మందు తాగుతున్నాడు, అది చేస్తున్నాడు. వాళ్ళ పిల్లని ఎందుకు మీరు చంపిండ్రు? మీకు ఏ రైట్ ఉంది? ప్రెగ్నెంట్ వస్తే ఫస్ట్ తీస్తుంది, రెండోసారి చంపుతీవి, 3 ప్రాణాలు తీస్తావరా ఎదవా? 3 ప్రాణాలు తీసినోనికి బతికే రైట్ లేదు సమాజంలో. అది గుర్తుపెట్టుకో. నంగనాచినావు ఎదవా, నువ్వే సూసైడ్ చేసుకొని చావు. కొడుక బయటకు వస్తే నరుకుతారు నిన్ను. నువ్వు అనుకుంటుండొచ్చు కానీ బయటకు వస్తే చిత్తగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దని, అంతేగాని వాడి మీద మామూలు ఆవేశం లేదు తమ్మి. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అమ్మాయి వద్దు అంటే సరేలే, అమ్మాయి కోసం ఏదో ఏదో ఇష్టపడుతున్నాడని తల్లిదండ్రులు ఆలోచించిండు. ఇలా తల్లిదండ్రుల ఆశను అడాశలు చేసిండు. మేడం ఇంకోటి ఏంటంటే 13 మంది అన్నదమ్ములకి ఒక్కతే చెల్లి. వాళ్ళు గారాభంగా ఆమెను పెంచుకొని పెద్ద చేసిన తర్వాత సో ఈ విధంగా, అంతేకాకుండా గొంతు నిలిమి చంపేయడము, తర్వాత కత్తిపోట్లు కూడా ఉన్నాయంట ఆమె పైన. అరే అన్ని చూస్తున్నాం నాన్న. చంపే రైట్ లేదు ఎవరికి. అతి దారుణంగా అదే విధంగా వీడిని కూడా చంపాలి అనేది చెప్పేది మహిళా సంఘాల డిమాండ్ కూడా అదే చేస్తున్నాం. ఇవాళ ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. మగపోరలకు ఆడపిల్లలు దొరకక వస్తుంటే బంగారం లాంటి పిల్ల దొరికితే ఆ పిల్లని చంపుతావురా? అసలు నీకేమైనా సిగ్గుశరం ఉన్నదిరా? ఆయన నీకు వద్దు అని చెప్పేసి కట్నం వద్దు, ఏమొద్దు, ఈమెనే కావాలి, వైశ్య కావాలని చెప్పి ఇవాళ నీకు సిగ్గుశరం లేకుండా కొంచెమన్నా బుద్ధి ఏమైనా ఉన్నదిరా నీకు ఎదవా? ఎంత ముద్దు పిల్లని ఇవాళ పొట్టన పెట్టుకున్నావు. మీ అన్నలకు సిగ్గు లేదారా? నీ అమ్మకు సిగ్గు లేదారా? నీ అయ్యకు సిగ్గు లేదారా? ఎవడిచ్చిండ్రా మీకు? కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయి వేయాలి సెంట్రల్ జైలు కొడక. మీ సాగుతోనే ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా మేల్కోవాలి. ఇవాళ అమ్మాయిల విషయాలలో అంటే ప్రేమించిన కుటుంబాలలోనే ఉంటేనే నేను చెప్పను. ప్రేమించిన దాంట్లో ఉన్నాయి, పెళ్లి అందరం కలిసి చేసిన దాంట్లో ఉంటుంది. రెండింటికి తేడా ఏంటంటే ప్రేమించినప్పుడు ఇద్దరే ఉంటారు. అదే నీకు ఇంట్లో కలిసి చేస్తే ఏదైనా సమస్య వస్తే 10 మంది ఉంటారు. ఏది ఏమైనా కూడా అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ అమ్మాయి భర్త ఇబ్బందులు పెడుతుండని పదే మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు భరోసానివ్వండి. లోకం గురించి ఆలోచించకండి. ఏ లోకం మనకేం పెట్టదు. నీ బిడ్డ సంరక్షణ ఒక భరోసాని నీ హక్కుగా భావించాలి. వాడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో పరువు కోసం హత్యలు చేసి వాడిని చంపి ఏం చేస్తాం? విరాల కూడా అమృత ఏం చేసింది?
పరువు హత్య అని చెప్పేసి ఏం చేసిండు? తండ్రి చచ్చిండు, కుటుంబం జైలుకు పోయింది, ఒంటరి స్త్రీ అయింది, వాళ్ళమ్మ ఒంటరిది అయింది, ఆ పిల్లగానికి తండ్రి లేదు. ఏంటిది? ఎక్కడ పోతుంది సమాజం? కాబట్టి వైష్ణవికి ఆత్మశాంతి ఉండాలంటే వీడు చస్తేనే వీని కుటుంబం మొత్తం చావాలి, ఎవరైతే ప్రేరేపించిండో చంపే విధానానికి. కాబట్టి ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి, ఇంకా అంతకన్నా పాపం అమ్మాయి ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ, ఇంకొక విషయం నేను ఇవాళ యావత్ ప్రపంచానికి చెప్పదలుచుకున్నా. ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియాలు లైకుల కోసము, వ్యూస్ కోసము సిగ్గులు శరాలు అన్నీ వదిలిపెట్టేసి మన పర్సనల్ జీవితాన్ని మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్లలో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లలో పెడుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నా, అసలు దానివల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? సరే, ఒక కంటెంట్ ఉంది, డబ్బులు వస్తాయి అనుకుంటే అడ్డమైన చెత్త కాదు, సమాజానికి ఉపయోగపడే చూపించండి. పొద్దున్న లేవంగానే హాయ్ ఫ్రెండ్స్, పండ్లు తోముకున్నారా, నేను తిన్నా, నేను పండుకున్నా, నేను లేచినా, నేను అది, ఇదేనా ఏమొస్తుంది సమాజానికి? ఆడపిల్లలు అరే నైట్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ చూడాలి, చెత్త. ఆడ భార్య భర్తలు వండుకున్న లైవ్ కెమెరా పెట్టుకుంటారు. ఇలాంటి దానివల్లనే దళిద్రం ఈ సమాజంలో ఇట్లా తయారైపోతుంది. కొన్ని విషయాలని గోప్యంగా ఉంచుకోండి అమ్మా. ఆడవాళ్ళ పరువును ఎందుకు తీస్తున్నారు? అరే డబ్బుల కోసం ఏదంటే ఏది పడుతుంది చేస్తారా? ఒక్కటే చెప్తున్నా, నేను సూచన ఇస్తున్నా ఒక అక్కగా. నేను సోషల్ మీడియా అనేది మంచికి వాడుకోండి. ఇన్స్టాగ్రామ్ అనేది బిజినెస్కి కూడా చాలా బాగుంది ప్లాట్ఫామ్. కానీ మీరు అనవసరంగా పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి పల్సన్ అవుతారు. ఏం కావాలండి అంటే వాళ్ళు ఇప్పుడు ఈ కొన్ని విషయాలల్లో ఎవరికో ఒకటి కంటెంట్ దొరకాలి. ఆ కంటెంట్ ఏం చెప్తాడు? అది తీసుకుంటాడు, వాళ్ళ దాంట్లో పెట్టుకుంటాడు, లైకులు వస్తాయి. ఈ లైకులు వచ్చిన వాళ్ళు, ఈ లైకులు కొట్టిన వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటికి రమ్మని వస్తారా? ఎవరు రారు కదా. మళ్ళీ వీళ్ళు ప్రగల్భాలు వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు? ఆ లైకులకు ఇక అయిపోతుంది అన్నట్టుగా అందులో పెట్టుకుంటే వానికి ఒక 500-1000 మంది ఫాలోవర్ దొరికి, ఎవరి స్వార్థం వాడుంది. కాబట్టి అమ్మాయిలు ఏదేమున్నా కూడా, ప్రేమించినా కూడా జాగ్రత్తగా మీ భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు అతను ఏం పని చేస్తున్నాడు, రేపు నన్ను సాధగలుగుతాడా, ఒకవేళ ఏంది అనేది మీరు ఆలోచించుకోండి. గుడ్డిగా నమ్మేసి ఇవాళ ప్రేమించి రేపు పెళ్లి చేసుకొని ఎల్లుండి కడుపు వేసుకొని మళ్ళీ అవతలని వదిలేయడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను అంటున్నా. మంచిగా ఉండండి, 100 కాలాల పాటు మీరు హ్యాపీగా ఉండాలి. ఒక సోదరుగా చెప్తున్నాను, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా గత 23 సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై అందరి ఆవభావాలు తెలిసిన వ్యక్తిగా, ఒక అక్కగా చెప్తున్నాను తప్ప ఒక ఆవేదనతో చెప్తున్నా. ఏ మహిళకు అన్యాయం జరిగినా 100% స్పందించే వ్యక్తిని నేను. కాబట్టి అందరం కూడా స్పందించాలి, సమాజం మారాలి. ఏ ఒక్కరిద్దరి వల్ల కాదు, అందరూ రావాలి, అందరూ స్పందించాలి. అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచండి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు వినండి. మెయిన్గా ఎవరినో ప్రేమించంగానే నిన్నగాక మొన్న పరిచయమైనాడు వాడే ఇక రాజు, వాడే వాడారు, ఇక లేకపోతే నేను చచ్చిపోతా అనేది అవి ప్రేమ కాదు, ఆకర్షణ. అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమించినప్పుడు తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత మీది. ఒప్పించి తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అది నేను కోరుకుంటాను.